అబద్ధమ్మా. నేనేం చేయను మేడం. వాడు నన్ను దొంగ దెబ్బ తీసి ఆదిత్యని తీసుకెళ్ళిపోయాడు మేడం. ఆదిత్య నా దగ్గర బందీగా ఉన్నట్టు ఎవడికి తెలుసు? ఎవడో తెలిసిన వాడే ఈ పని చేసుంటాడు. కానీ ఎవడు వాడు? వచ్చిన వాడు ఎలా ఉన్నాడు? ఎత్తుగా లావుగా ఉన్నాడు మేడం. జుట్టు కూడా ఉంగురాలు జుట్టు ఉంది మేడం. కొంచెం రంగు తక్కువగా ఉన్నాడు మేడం. ఎత్తుగా లావుగా ఉంగరాల జుట్టు రంగు తక్కువ. ఎవడు వాడు? వీరభద్రమా? ఈ పోలికల్లో ఉన్నది వాడే అయితే ఆదిత్య నా దగ్గరున్న విషయం వీరభద్రానికి ఎలా తెలుసా? నువ్వెందుకు ఫోన్ చేసావో నాకు తెలుసు శాన్వి. అక్కడున్న నీ మనిషి నా పోలికలు చెప్పుంటాడు. దాంతో నీకు ఆదిత్యని తీసుకెళ్ళింది నేనే అని అనుమానం వచ్చుంటుంది. అందుకే చేసావు కదూ? ఆదిత్యని ఎందుకు తీసుకెళ్ళావు? పిచ్చి ప్రశ్న. భైరవిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని నాకు మాటిచ్చావు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇప్పుడు భైరవిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నావు. నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చావు, నేను నీకు షాక్ ఇచ్చాను. అంతే. ఆదిత్య నీ దగ్గరున్నాడు అని నాకెలా తెలుసని అనుకుంటున్నావా? మాట చెప్పింది. ఆదిత్య చనిపోయాడు అని భైరవిని నమ్మించాలని నువ్వు అడిగితే ఎవడో చనిపోయిన వాడికి తన మంత్రశక్తితో ఆదిత్య రూపాన్నిచ్చానని కూడా చెప్పింది. మీరిద్దరూ కలిసి ఓ అనామకుడి శవాన్ని ఆదిత్య శవంగా మార్చి అందర్నీ నమ్మించామని కూడా చెప్పింది. నన్ను దెబ్బ కొట్టి నువ్వు లాభపడదామనుకున్నావు. నిన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టి నేను బాగుపడదామనుకున్నాను. అందుకే ఆదిత్యని తీసుకెళ్ళా. ఇప్పుడు నా కొడుకు పెళ్లి భైరవితో జరగకుండా ఎవడాపుతాడో నేను చూస్తా. ఇన్నాళ్ళు ఆదిత్య భైరవి అన్నయ్య మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు ఆదిత్య నా మావయ్య కొడుకే అని తెలిసింది. ఆదిత్య వీరభద్రం దగ్గర నుంచి తప్పించుకుంటే ఆదిత్యని కిడ్నాప్ చేసింది నేనే అని అందరికీ తెలిసిపోతుంది. నా వాళ్ళే నన్ను చీకొడతారు. అలా జరగకముందే ఏదో ఒకటి చెయ్యాలి. ఆదిత్యని వీరభద్రం దగ్గర నుంచి విడిపించాలి. ఎలా ఎలా
అమ్మమ్మ, ఇప్పటి వరకు అదైందా ఇదైందా అంటూ హడావుడి చేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయావేంటమ్మమ్మా? నీకు భైరవికి పెళ్లి చేయాలని మీ మావయ్య ఎంతగానో తపన పడ్డాడు. ఈ శుభ సందర్భంలో మీ మావయ్య ఉండుంటే చాలా సంతోషించేవాడు. వాడి కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు. అమ్మమ్మా, మామయ్య ఉండుంటే సంతోషించేవారు అని నువ్వే అన్నావు కదా. ఇదిగో, నువ్వు ఇలా ఏడిస్తే మామయ్య ఎలా సంతోషిస్తాడు చెప్పు? బాధపడకమ్మమ్మా, ప్లీజ్. ఏది నవ్వు? అలాగే బాబు. కౌసల్య, కౌసల్య, కౌసల్య. కౌసల్య, పూజ అయిపోయిందా? కౌసల్య, అయ్యో నీ చీరకి నిప్పట్టుకుందే. అయ్యో కౌసల్య. అమ్మమ్మా, అమ్మమ్మా, ఏమైందమ్మమ్మా? చీరకి నిప్పట్టుకుందిరా. ఇక్కడ ఏం కాలేదు? తమ్ముడు కాలేదు. నిశ్చితార్థం జరిగే శుభకార్యానికి ముందు ఇలా జరిగిందేంటమ్మా? ఇదేదో అపశకునంలాగే అనిపిస్తోంది. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఏదో పొరపాటున దీపానికి చీరంటుకొని కాలింది. ఇదంతా అపశకునం అనుకుంటే ఎలా అమ్మమ్మా? అదృష్టం బాగుండి ప్రమాదమేం జరగలేదు. సమయానికి నేను చూశాను కాబట్టి ప్రమాదం తప్పింది. లేకపోతే ఏమై ఉండేది? ఏదో అనర్థం జరగబోతోందని చెప్పడానికి ఇది అపశకునులాగే అనిపిస్తోంది. అమ్మమ్మ, నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగదు. అంతా సవ్యంగానే జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. జరిగే ప్రతిదాన్ని సెంటిమెంట్తో ముడిపెట్టకూడదమ్మమ్మా. ఏం కాదులే. కౌసల్య, నువ్వు వెళ్ళి చీర మార్చుకుని భైరవిని తయారు చేయి. వస్తాను బామ్మ. సరేనమ్మా. అమ్మమ్మ, ఏం భయపడకు. అర్జున్, టైం అవుతుంది, నువ్వు రెడీ అవ్వు. యా బావా, పద. స్వామి, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ శుభకార్యం నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడు తండ్రి. నువ్వే దిక్కు. వీరభద్రం దగ్గరున్న ఆదిత్యని ఎలాగైనా విడిపించాలి. ఈ ఎంగేజ్మెంట్ అయిపోగానే చేయాల్సిన మొట్టమొదటి పని అదే. మొత్తానికి జాంబియా వెళ్తున్నానని అబద్ధం చెప్పి నీ తమ్ముడు ఇక్కడ బాగానే లవ్ ట్రాక్ రన్ చేశాడు. నా కొడుకు లవ్ ట్రాక్ రన్ చేయబట్టే విడిపోయిన 2 కుటుంబాలు మళ్ళీ ఇలా కలుసుకున్నాయి. అవును మామయ్య, అర్జున్ చాలా మంచి పని చేశాడు. భైరవి మీ మావయ్య కూతురని తెలిసి ప్రేమించావా, లేదా తెలియకుండానే ప్రేమించావా, లేదంటే లవ్ ఎట్ ఫస్ట్ సైటా? మా ఇద్దరి పరిచయం చాలా యాక్సిడెంటల్గా జరిగింది బావా. గత జన్మ బంధమే మా ఇద్దరిని కలిపిందనుకుంటున్నాను.
నాకు పెళ్లి కాకముందు ప్రతిరోజు వచ్చి నీ పూజ చేసుకునేదాన్ని. పెళ్ళయ్యాక విధివశాత్తు ఈ ఊరి నుంచి వెలివేయబడ్డాను. అందుచేత ఎప్పుడో ఏడాదికొకసారి నిన్ను దర్శించుకోవటం తప్ప నిత్యం నిన్ను దర్శించుకునే భాగ్యానికి నోచుకోలేకపోయాను. ఇన్నేళ్ల తరువాత నా కొడుకు కారణంగా మళ్ళీ ఈ ఊరికొచ్చాం. నా కొడుకు మూలంగా నా పుట్టింట్లో అడుగుపెట్టి నా వాళ్ళని కలుసుకోగలిగాను. మీ దయ వల్ల నా మేనకోడలే నా ఇంటి కోడలు కాబోతోంది. ఈ పెళ్లితో విడిపోయిన మా 2 కుటుంబాలు ఒకటి కాబోతున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. మా మధ్య ఏ సమస్యలు, కష్టాలు, అపార్థాలు లేకుండా కలిసిన మా 2 కుటుంబాలు సంతోషంగా ఉండేటట్టు మమ్మల్ని దీవించు శివయ్యా. దేవి, దేవి, ఏమైంది దేవి? అంత కోపంగా ఉన్నావు దేనికి? నేనిక్కడ పుత్రశోకంతో కుమిలిపోతుంటే నా కొడుకుని చంపిన వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంది. నా కొడుకు చనిపోయాడన్న బాధలో నేనుంటే ఆ శకుంతల తన కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటోంది. అది నేను భరించలేకపోతున్నాను. అనుమానమే లేదు, నా కొడుకుని చంపిన వాళ్లే నా బిడ్డని ఫణీంద్రని ఏదో చేసుంటారు. మన బిడ్డ నాగిని ఫణీంద్రలు కనిపించకపోవడానికి కారణం ఆ కుటుంబమే అయ్యుంటుందని ఎలా అనుకుంటున్నావు దేవి? ఆ కుటుంబం కారణం కాదని మీరంటున్నారు, అవునని నేనంటున్నాను. ప్రతీకారం తీర్చుకుంటే తప్ప నా బాధ తగ్గదు, నా కోపం చల్లారదు. మా ఇంటి ఇలవేల్పువైన నువ్వే మమ్మల్ని చల్లగా చూసి కాపాడాలమ్మా. పెళ్లి చేసుకోబోతున్న నా కొడుకు, కోడలు సంతోషంగా ఉండేటట్టు దీవించమ్మా. మమ్మల్ని అనుగ్రహించు నాగమ్మ. నేను అనుభవిస్తున్న పుత్రశోకం వాళ్ళకు తెలియాలంటే నా కొడుకు నాకు దూరమైనట్టే ఆ శకుంతల కొడుకు కూడా బతకూడదు. అప్పుడే నాకు మనశ్శాంతి. దేవి, దేవి, దేవి,
దేవి దేవి తొందరపడకు. ఆగు దేవి. దేవి బాబు నమస్తే పంతులు గారు. నమస్కారం. అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు, రండి. ఇప్పుడే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, అంతలోనే మీరు వచ్చేసారు. రండి. నిశ్చితార్థం ఎవరితో జరిగినా నీ పెళ్లి మాత్రం నా కొడుకుతోనే జరుగుతుంది. నీ కారణంగానే నా కొడుకు నా మొగుడు చెంపదెబ్బలు తిన్నారు. నువ్వు చేసిన అవమానానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. రే, నటించమని చెప్పాను కదరా. అలాగేనమ్మా. పద పద. అర్జున్, నిన్న జరిగిన దానికి నేనేం ఫీల్ అవడం లేదు. నీకు భైరవికి ఎంగేజ్మెంట్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ అర్జున్. అమ్మా అమ్మా అమ్మా, అన్నయ్య, నువ్వు బ్రతికే ఉన్నావా? అవునమ్మా, ఈ దుర్మార్గులను బంధించి నేను చచ్చిపోయినట్టుగా మిమ్మల్ని అందరినీ నమ్మిస్తున్నారమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నయ్య? తెలీదమ్మా, నా కళ్ళ గంతలు కట్టి ఎక్కడికో తీసుకొచ్చారమ్మా. నీ గురించి ఎంత ఏడ్చామో తెలుసా అన్నయ్య? అమ్మా, వీళ్ళు నన్నేదో చేస్తారని భయపడట్లేదమ్మా, మిమ్మల్ని ఏమైనా చేస్తారని భయపడుతున్నారమ్మా. లేదన్నయ్య, నేను నిన్ను కాపాడుకుంటాను. నా ప్రాణం ఇచ్చైనా సరే నిన్ను కాపాడు. మావయ్య! భైరవి, అర్జున్ నీకి సొంత బావ అని తెలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నువ్వు ఇష్టపడిన అర్జున్తో నీకి షాదీ జరుగుతున్నందుకు ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అరే, ఖుషీ ఖుషీగా ఉండాల్సిన టైంలో ఇలా టెన్షన్ పడుతున్నావేంటి? ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నిన్న బలవంతంగా జరగబోయిన పెళ్లి గురించి కాదు, ఇప్పుడు జరగబోయే నిశ్చితార్థం గురించి, రేపు అర్జున్తో జరగబోయే పెళ్లి గురించి. అర్జున్తో నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది భైరవి.